కానీ ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇగో ఈయనే హరీష్ రావు, రైతు ద్రోహి. హరీష్ రావు అనేటువంటి వ్యక్తి రైతులను ముంచడానికి, రైతులకు బెనిఫిట్ కాకుండా ఉండడానికి, రైతులు ఒకవేళ బెనిఫిట్ పొందితే ఎక్కడ మళ్ళా మనకు రైతులు ర్యాలీ గారనే ఉద్దేశంతో దుష్ప్రచారం చేయడానికి పెద్ద ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ దొంగ, ఈ లంగ. దయచేసి ఈ లంగను నమ్మొద్దు అని చెప్పేసి రైతాంగాన్ని కోరుతా ఉన్నాను. రైతు రుణమాఫీ జరగకపోతే ఏం చేయాలి, దానికి సంబంధించినటువంటి క్లియర్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు క్లియర్గా ఏమేం చేయాలి అనేటువంటి దాంట్లో చాలా కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి ఇలాంటి దొంగల మాటలు నమ్మి రైతాంగం అంతా కూడా మీరు దయచేసి వీళ్ళ మాటలు నమ్మొద్దు. నమ్మి వాళ్ళు రెచ్చగొట్టేటువంటి అంశాల వల్ల మీరు ఏదో ఉద్రేకమైపోయి మీరేదో ఆత్మహత్యకు ప్రేరేపించుకునేలా వీళ్ళ ప్రయత్నాలు ఉంటాయి తప్ప వేరే ఉండదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే దయచేసి ఈ దొంగల మాట వినొద్దు, వీళ్ళ మాట విని మోసపోవద్దు, మోసపోయి మీ జీవితాలు ఖరాబ్ చేసుకోవద్దు అని చెప్పేసి కూడా రైతులను కోరుతా ఉన్నాను.